హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మను భాకర్ 2024 ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన ఏకైక మొదటి మహిళా క్రీడాకారిణి. మను భాకర్ ఎవరు, తను సాధించిన మెడల్స్ ఏంటి, తనకు భారత ప్రభుత్వం ఏ టైప్ ఆఫ్ అవార్డుతో సత్కరించింది, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మను భాకర్ 18 ఫిబ్రవరి 2002లో గొరియా గ్రామం హర్యానాలో జన్మించారు. మను భాకర్ ఎయిర్ గన్ షూటింగ్ భారత్ తరపున ఆడిన మొట్టమొదటి మహిళా క్రీడాకారిణి. 2018 ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారతదేశం తరపున ఆడి 2 బంగారు పథకాలు సాధించారు. 2018 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ గన్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించింది. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్ళ మాత్రమే. అంటే అతి తక్కువ వయసులో భారతదేశం తరపున ఆడి మెడల్స్ సాధించిన ఏకైక లేకపోతే మొట్టమొదటి మహిళా క్రీడాకారిణి ఈ మను భాకర్. దీనికి గాను 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును మను భాకర్కు సత్కరించారు. ఆ అర్జున అవార్డు తీసుకున్న తర్వాత ఇంకా ఆ ఎనర్జీ బూస్టప్ అయ్యి ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ అద్భుత చరిత్ర సృష్టించింది. అది ఎలా ఏంటంటే ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన ఏకైక మరియు మొట్టమొదటి మహిళా క్రీడని. అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు ఏ క్రీడాకారుడు ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ ఇప్పటిదాకా సాధించలేదు. కానీ తిను 2 డిఫరెంట్ కేటగిరీస్లో 2 మెడల్స్ సంపాదించింది. ఒకటి ఎయిర్ గన్ షూటింగ్ సింగిల్స్లో తను బ్రాంజ్ మెడల్ సాధించింది భారత్ తరపున ఆడి. అదేవిధంగా మిక్స్డ్ సర్బోజ్ సింగ్తో కలిసి ఎయిర్ గన్ షూటింగ్లో తను 2వ బ్రాంజ్ మెడల్ సంపాదించింది. అంటే ఒకే ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన మొట్టమొదటి మహిళా క్రీడాకారిణి మన మను భాకర్. ఫైనల్గా తన దగ్గర ఏ మెడల్స్ ఉన్నాయో చూసుకుందామా. ఒలింపిక్స్లో 2 మెడల్స్, సింగిల్స్లో వచ్చేసరికి 10 మీటర్ల తరపున ఆడింది, డబుల్స్లో వచ్చేసరికి సర్బోజ్ సింగ్తో కలిసి ఆడింది. రెండింటిలోనూ తనకి బ్రాంజ్ మెడల్ అంటే 2 మెడల్స్ సాధించింది. అదేవిధంగా 23 మెడల్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మరియు వరల్డ్ కప్స్లో సాధించింది. అదే కాకుండా 12 మెడల్స్ ఇన్ ఏషియా గేమ్స్ అండ్ ఏషియా ఛాంపియన్షిప్లో తను గెలుచుకుంది. ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన యంగెస్ట్ ఉమెన్ అథ్లెట్గా పేరు తెచ్చుకుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన వీడియోస్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ క్రాంతి యూనివర్సిటీ.